హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ అయిన ఇంగ్లీష్కి సంబంధించి 7వ లెసన్ ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ మీటింగ్ బిట్వీన్ టూ ఎక్స్ట్రాడినరీ పీపుల్, బోత్ ఆఫ్ దమ్ డిజేబుల్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్ యాజ్ వీ నౌ సే. సో ఇక్కడ ఇద్దరి మధ్య జరిగే మీటింగే మనకి ఈ లెసన్ అనమాట. సో ఇద్దరు వ్యక్తులు ఎవరట? ఎక్స్ట్రాడినరీ పీపుల్ అట. సో ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పీపుల్. సో వాళ్ళిద్దరు కూడా డిసేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ, ఇప్పుడైతే మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ అని కూడా అంటున్నాం. సో ఇద్దరు డిజేబుల్ పీపుల్ మధ్య జరిగే ఏదైతే సంభాషణ ఉంటుందో అదే ఈ యొక్క లెసన్ అనేది. స్టీఫెన్ హాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అవర్ టైమ్. సో స్టీఫెన్ హాకింగ్ అనే అతను మనకి తెలిసిన ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట. హీ సఫర్స్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ పారాలిసిస్ దట్ కన్ఫైన్స్ హిమ్ టు ఏ వీల్ చైర్. సో అతను తెలుసు, పారాలిసిస్ అనే ఒక వ్యాధి, అంటే ఎముకలు అనేవి బాడీకి సపోర్ట్ చేయలేని ఒక వ్యాధితో అతను బాధపడుతున్నారు. సో అది ఆ యొక్క వ్యాధి అనేది అతన్ని కన్ఫైన్స్ అంటే అంకితం చేయడం. సో చక్రాల కుర్చీకే అంకితం చేస్తుంది అనమాట. అండ్ ఎలోస్ హిమ్ టు స్పీక్ ఓన్లీ బై పంచింగ్ బటన్స్ ఆన్ ఏ కంప్యూటర్. సో అతను ఏ విధంగా మాట్లాడగలడు? సో నోటుతో అతను మాట్లాడలేడు. అతను ఏదైనా చెప్పాలి అనుకుంటే సిస్టంలో, కంప్యూటర్లో బటన్స్ టైప్ చేయడం ద్వారా ఆ యొక్క అది వాయిస్ ద్వారా బయటకు రావడం ద్వారా అతను చెప్పాలనుకునేది మనకి తెలుస్తుంది అనమాట. సో అందుకని విచ్ స్పీక్స్ ఫర్ హిమ్ ఇన్ ఏ మిషన్ లైక్ వాయిస్. సో మిషన్ వాయిస్ అనేది బయటకు వస్తుంది. ఫిర్దాస్ కంగా ఈజ్ ఏ రైటర్ అండ్ జర్నలిస్ట్ హూ లివ్స్ ఇన్ అండ్ వర్క్స్ ఇన్ ముంబై. సో ముంబైలో ఉంటున్న ఒక ఫిర్దాస్ కంగా అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కంగా వాజ్ బోర్న్ విత్ బ్రిటిల్ బోన్స్. బ్రిటిల్ అంటే చాలా వీక్ అనమాట. దట్ టెండెడ్ టు బ్రేక్ ఈజీలీ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. సో అవేంటంటే కొంచెం ఏవైనా వాటిపైన స్ట్రెస్ కలిగినా విరిగిపోతాయి అనమాట. సో అంత వీక్ బోన్స్తో, బ్రిటిల్ బోన్స్తో అతను పుట్టడం జరిగింది. లైక్ హాకింగ్, కాంగా మూవ్స్ అరౌండ్ ఇన్ ఏ వీల్ చైర్. సో స్టీఫెన్ హాకింగ్ లాగా ఇతను కూడా మనకి వీల్ చైర్లోనే ఉంటారనమాట. సో అందుకే ఇద్దరు టూ డిఫరెంట్ ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ అన్నారు, అలాగే డిజేబుల్డ్ అన్నారు. సో ఇద్దరు కూడా ఒకే విధమైన వ్యాధితో ఉన్నారనమాట. ద టూ గ్రేట్ మెన్ ఎక్స్చేంజ్ థాట్స్ ఆన్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ లైఫ్ ఇన్ ఏ వీల్ చైర్. సో వీల్ చైర్లో ఉంటూ లైఫ్ని జీవించడం అనేది ఏ విధంగా ఉంటుంది అని వారి యొక్క ఆలోచనలు అనేవి ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. అండ్ ఆన్ నౌ హౌ ద సో కాల్డ్ నార్మల్ పీపుల్ రియాక్ట్ టు డిజేబుల్. సో ఎలా నార్మల్ పీపుల్ ఈ డిజేబుల్డ్ పట్ల ఏ విధంగా ఉంటారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ లెసన్లో అయితే ఇవ్వడం జరిగింది. కలెక్ట్ చేయకుండా చూసేద్దాం. కేంబ్రిడ్జ్ వాజ్ మై మెటాఫర్ ఫర్ ఇంగ్లాండ్. సో అంటే కేంబ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్లో ఉంది. సో ఇక్కడ మెటాఫర్ అంటే లైక్ అని అర్థం వస్తుందన్నమాట. అంటే కేంబ్రిడ్జ్ అంటే ఇంగ్లాండ్ అంటే కేంబ్రిడ్జ్ అనే అర్థంలో అనమాట. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ వెన్ ఐ లెఫ్ట్ ఇట్ హ్యాడ్ బికేమ్ ఆల్ టుగెదర్ సంథింగ్ ఎల్స్ బికాజ్ ఐ హ్యాడ్ మెట్ స్టీఫెన్ హాకింగ్ దేర్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో అక్కడ కేంబ్రిడ్జ్ మాత్రం, అంటే ఇంగ్లాండ్ అంటే కేంబ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇంకేదో ఉన్నది. సో అదే స్టీఫెన్ హాకింగ్. సో అక్కడ ఆ విషయం అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే స్టీఫెన్ హాకింగ్ని కలిసిన తర్వాత అర్థమైంది. ఇంగ్లాండ్ అంటే కేవలం కేంబ్రిడ్జ్ మాత్రమే కాదు అని నాకు ఆ విషయం ఈ యొక్క స్టీఫెన్ హాకింగ్ని కలిసిన తర్వాత అర్థమైందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇట్ వాజ్ ఆన్ ఏ వాకింగ్ టూర్ త్రూ కేంబ్రిడ్జ్ దట్ ద గైడ్ మెన్షన్డ్ స్టీఫెన్ హాకింగ్, పూర్ మ్యాన్ హూ ఈజ్ క్వైట్ డిజేబుల్ నౌ దో హీ ఈజ్ ఎ వర్తీ సక్సెసర్ టు ఐజాక్ న్యూటన్ హూస్ చైర్ హీ హ్యాజ్ అట్ ద యూనివర్సిటీ. అంటే అలా కేంబ్రిడ్జ్లో వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ గైడ్ చెప్తాడనమాట ఈ యొక్క మన ఆథర్కి ఏమనంటే, స్టీఫెన్ హాకింగ్ పూర్ మ్యాన్ అంటే ఇక్కడ డబ్బులు లేని వ్యక్తి అని కాదు. సో ఒక డిజేబుల్ అని అర్థం వస్తుందన్నమాట. సో జాలితో చెప్తున్నాడు. హూ ఈజ్ క్వైట్ డిజేబుల్ నౌ. సో ఇప్పటికీ అంటే అతను ఒక డిజేబుల్ కదా. సో హీ ఈజ్ ఎ వర్తీ సక్సెసర్ టు ఐజాక్ న్యూటన్. అంటే ఐజాక్ న్యూటన్ అంతా సక్సెస్ పొందిన వ్యక్తి. సో అంతటి వ్యక్తి. హూస్ చైర్ హీ హ్యాజ్ అట్ ద యూనివర్సిటీ. అంటే ఐజాక్ న్యూటన్ తర్వాత అతని స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను ఈ స్టీఫెన్ హాకింగ్ మాత్రమే అని చెప్తున్నారనమాట. అండ్ ఐ స్టార్టెడ్ బికాజ్ ఐ హ్యాడ్ క్వైట్ ఫర్గెటన్ దట్ దిస్ మోస్ట్ బ్రిలియంట్ అండ్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్ ఆస్ట్రోఫిజిస్ట్, ద ఆథర్ ఆఫ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ సెల్లర్స్ ఎవర్
లివ్డ్ హియర్. సో అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట. ఏమని? నేను మర్చిపోయాను. ఏ విషయం అంటే, సో ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప బ్రిలియంట్ ఎవరైతే ఒక వ్యాధితో బాధపడుతూ ఈ అంటే వ్యాధితో బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తి, అలాగే ఒక ఆస్ట్రోఫిజిస్ట్ అంటే ఎవరైతే సైంటిస్ట్ ఫిజిక్స్కి సంబంధించి స్టార్స్ ప్లానెట్స్కి డీల్ చేస్తూ ఎవరైతే వారి యొక్క అధ్యయనాలు చేస్తూ ఉంటారో వాళ్ళని ఆస్ట్రోఫిజిస్ట్ అని అంటూ ఉంటారు. అంత పెద్ద సైంటిస్ట్ని నేను మర్చిపోయాను. అలాగే అతను ఒక బుక్ కూడా రాశారు, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ రాశారు. అది ఎన్నో కాపీస్ని కూడా అమ్ముడుపోయేలా చేసింది. సో ఆ బుక్ అనేది అమ్ముడుపోయింది. అంత గొప్ప వ్యక్తిని నేను మర్చిపోయాను అని చెప్పి మన ఆథర్ అంటున్నారనమాట. When the walking tour was done, I rushed to a phone booth and almost tearing the cord so it could reach me outside. సో ఎప్పుడైతే ఇంకా అతను కేంబ్రిడ్జ్ చూడడం అయిపోయిందో వెంటనే బయటకు వచ్చి, రష్డ్ అంటే గబగబా బయటకు వచ్చి, అంటే నడుచుకొని రావడం కాదు, వీల్ చైర్లోనే. సో గబగబా బయటకు వచ్చి ఆ ఫోన్ బూత్లోకి వెళ్ళి ఆ ఫోన్ అనేది తీసుకున్నారని ఆల్మోస్ట్ టీరింగ్ ద కార్డ్ అంటే ఆల్మోస్ట్ ఆ వైర్ తెగిపోయేటంత వరకు కూడా ఆ ఫోన్ అనేది లాక్కున్నారనమాట. అంటే ఇతను లోపలికి వెళ్ళలేరు కదా, వీల్ చైర్లో ఉన్నారు కదా, అందుకని బయట నుంచి ఆ వైర్ ఎంతవరకు అందుతుందో అంతవరకు అతను ఫోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఫోన్డ్ స్టీఫెన్ హాకింగ్స్ హౌస్. దేర్ వాజ్ హిజ్ అసిస్టెంట్ ఆన్ ద లైన్ అండ్ ఐ టోల్డ్ హిమ్ ఐ హ్యాడ్ కమ్ ఇన్ ఏ వీల్ చైర్ ఫ్రమ్ ఇండియా. సో ఫోన్ చేశాడు. ఏమైందంటే స్టీఫెన్ హాకింగ్ యొక్క అసిస్టెంట్ ఫోన్ ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత హలో, నేను ఇలా ఇండియా నుంచి వీల్ చైర్లో వచ్చాను అని చెప్తారనమాట. మళ్ళీ పెర్హాప్స్ హీ థాట్ ఐ హ్యాడ్ ప్రొపెల్డ్ మైసెల్ఫ్ ఆల్ ద వే టు రైట్ అబౌట్ మై ట్రావెల్స్ మైసెల్ఫ్ ఆల్ ద వే అంటే మళ్ళీ అనుకుంటాడు అనమాట, నేను ఇండియా నుంచి వీల్ చైర్లో వచ్చాను అన్నాను కదా, ఒకవేళ ఆ అసిస్టెంట్ కనుక నిజంగానే వీల్ చైర్లో ట్రావెల్ చేస్తూ వచ్చాను అనుకుంటాడేమో మొత్తం అంతా కూడా అని కొంత వెటకారంగా అనుకున్నాడు అనమాట. మళ్ళీ ఇతనే అనుకున్నాడు. టు రైట్ అబౌట్ మై ట్రావెల్స్ ఇన్ బ్రిటన్. సో బ్రిటన్కి సంబంధించి కొన్ని విషయాలు అనేవి రాయడానికి నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్తారు. ఐ హ్యాడ్ టు సీ ప్రొఫెసర్ హాకింగ్, ఈవెన్ 10 minutes వుడ్ డూ. సో కుదిరితే ఒక 10 minutes అయినా నేను స్టీఫెన్ హాకింగ్ని కలవాలి అని చెప్తారు. హాఫ్ అన్ అవర్ హీ సెడ్ ఫ్రమ్ 3:30 to 4. సో 10 minutes కాదులేండి, ఒక హాఫ్ అన్ అవర్ 3:30 to 4 మీకు టైం అనేది ఇస్తున్నాను అని చెప్తారు. And suddenly I felt weak all over. Growing up disabled, you get fed up with people asking you to be brave, as if you have a courage account on which you are too lazy to draw a check. అంటే and suddenly I felt weak all over. సో అంటే సడన్గా కొంత భయం వేసింది అనమాట ఇతనికి. సో అంత పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలవడం అని. అలాగే గ్రోయింగ్ అప్ డిజేబుల్, యూ గెట్ ఫెడ్ అప్ విత్ పీపుల్ ఆస్కింగ్ యూ టు బీ బ్రేవ్. సో చాలామంది ఎవరైనా ఇలా డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఉంటే వాళ్ళని చూసి జాలితో నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నువ్వు ఏ పని అనుకున్నా పనిని చేయాలి, ఇలాంటి కొన్ని మాటలన్నీ చెప్తూ ఉంటారు కదా. ఆ మాటలనే విని 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 ఆథర్కి విసుగు వచ్చేసింది అనమాట. ఫెడప్ అంటే విసుగు రావడం. సో అలా విసుగు వచ్చేసింది. యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కరేజ్ అకౌంట్ ఆన్ విచ్ యు ఆర్ టూ లేజీ టు డ్రా ఏ చెక్. అంటే మనకి అకౌంట్లో డబ్బులు ఎలా అయితే ఉంటాయో మనం కావాల్సినప్పుడు దాన్ని ఎలా అయితే డ్రా చేసుకుంటామో చెక్ రూపంలో, ఇక్కడ కూడా ఆథర్ ఏమంటున్నారంటే మనకి కరేజ్, ధైర్యం అనే ఒక అకౌంట్ ఉన్నది, కానీ దాంట్లోంచి మనం చెక్ అనేది డ్రా చేసుకోవడానికి చాలా బద్ధకంగా ఉంటూ ఉంటాం. సో టూ లేజీగా ఉంటాము అని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిలోని ధైర్యం అనేది ఉంటుంది, కానీ దాన్ని బయటకు తీయడానికే మనం బద్దకిస్తూ ఉంటామని చెప్తున్నారు. ద ఓన్లీ థింగ్ దాట్ మేక్స్ యూ స్ట్రాంగర్ ఈ సీయింగ్ సంబడీ లైక్ యూ. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇతను వీల్ చైర్లో ఉన్నారు కదా ఆథర్. సో అతనిలాగే ఉన్న ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు కొంత వాళ్ళకి కొంత సర్లే మేము కూడా స్ట్రాంగే అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే నీలాగే ఉన్న ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు నీలో కొంత స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది. అచీవింగ్ సంథింగ్ హ్యూజ్. సో ఏదో పెద్దది అంటే నీలాగే ఉంటూ ఎవరైతే ఒక ఉన్నత స్థానాన్ని సాధించారో వాళ్ళని చూసినప్పుడు నువ్వు కూడా కొంత మోటివేట్ అవుతావు అనమాట వాళ్ళని చూసి. దెన్ యూ నో హౌ మచ్ ఈజ్ పాసిబుల్ అండ్ యూ రీచ్ అవుట్ ఫర్దర్ దెన్ యూ ఎవర్ థాట్ యూ కుడ్. అప్పుడు నీకు అనిపిస్తుంది. సో నువ్వు అనుకుంటావు అంటే వాళ్ళకంటే ఏదో గొప్పగా చేయాలి, సో ఏదైనా నేను చేయగలను, ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఊహించలేనంత దాన్ని నేను
సాధించగలను అనే విషయం అనేది నీకు అర్థమవుతుంది అని అంటున్నారు. అంటే నీలాగే ఉన్న వ్యక్తి నీకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ వాళ్ళని చూసినప్పుడు నువ్వు కూడా మోటివేట్ అవుతావు. సో నువ్వు కూడా ఏదైనా గొప్ప విషయాన్ని సాధిస్తావు, ఎవ్వరూ ఊహించలేనటువంటి విధంగా విజయాన్ని సాధిస్తావు అని ఇక్కడ చెప్తూ వచ్చారనమాట. ఐ హ్యావెంట్ బీన్ బ్రేవ్ సెడ్ హిస్ disembodied computer voice the next afternoon. I have had no choice. అంటే నెక్స్ట్ డే ఇతను వెళ్ళారు, మన ఆథర్ అతన్ని అడుగుతూ ఉన్నారనమాట క్వశ్చన్. ఐ హ్యావ్ నాట్ బీన్ బ్రేవ్, సో నేను ధైర్యంగా లేను. సెడ్ హిజ్ అతని యొక్క వాయిస్, కంప్యూటర్ వాయిస్ అనేది చెప్తుందనమాట, కానీ నాకు ఇంకొక చాయిస్ లేదు. సో నాకైతే ఈ యొక్క లైఫ్ అనేది ఇష్టం లేదు, సో నేను హ్యాపీగా లేను, కానీ నాకు ఇంకొక చాయిస్ లేదు, సో నేను ఇలానే బతకాలి కాబట్టి. షూర్లీ ఐ వాంటెడ్ టు సే లివింగ్ క్రియేటివ్లీ విత్ ద రియాలిటీ ఆఫ్ హిస్ డిసింటిగ్రేటింగ్ బాడీ వాజ్ ఎ చాయిస్. సో అతను అంటున్నారనమాట, షూర్లీ ఐ వాంటెడ్ టు సే, నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా డిఫరెంట్లీ ఏబుల్డ్గా ఉంటూ ఈ యొక్క బాడీతో బతకడం కూడా ఒక చాయిసేనా అని అడుగుతున్నారనమాట. బట్ ఐ కెప్ట్ క్వైట్ బికాస్ ఐ ఫెల్ట్ గిల్టీ ఎవ్రీ టైమ్ ఐ స్పోక్ టు హిమ్ ఫోర్సింగ్ టు రెస్పాండ్. సో మన ఆథర్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏమనంటే ప్రతిసారి అతన్ని క్వశ్చన్ అడగడం, అతను క్వశ్చన్ అడిగితే అతను నోటితో ఆన్సర్ చెప్పలేరు కదా, మళ్ళీ అతని సిస్టంలో కీస్ టైప్ చేయడం, దాని ద్వారా వాయిస్ రావడం, ఇలా చేస్తూ ఉంటుంటే ఇతనికి ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుందన్నమాట. నేను ఏమైనా అతన్ని ఇబ్బంది పెడుతున్నానేమో ఒకవేళ అని చెప్పి మన ఆథర్కి అనిపిస్తుంది అనమాట. అతను ప్రతిసారి నేను అడిగే క్వశ్చన్స్కి రెస్పాండ్ అయ్యేలాగా నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తుంది అనమాట. దేర్ హీ వాజ్ ట్యాపింగ్ ఎట్ ద లిటిల్ స్విచ్ ఇన్ హిస్ హ్యాండ్ ట్రైంగ్ టు ఫైండ్ ద వర్డ్స్ ఆన్ హిస్ కంప్యూటర్ విత్ ద ఓన్లీ బిట్ ఆఫ్ మూమెంట్ లెఫ్ట్ టు హిమ్ హిజ్ లాంగ్ పేల్ ఫింగర్స్. సో అదే ఇప్పుడు చెప్పుకున్నట్టు అతని యొక్క వేలుతో ఆ యొక్క స్విచెస్ అనేవి నొక్కడం ద్వారా వాయిస్ అనేది బయటికి తేయడానికి అతన్ని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని ఇతను అనుకుంటూ ఉన్నారనమాట. ఎవ్రీ సో ఆఫెన్ హిజ్ ఐస్ వుడ్ షట్ ఇన్ ఫ్రస్ట్రేటెడ్ ఎగ్జాషన్ అంటే టైర్డ్నెస్ అనమాట. సో ఇంకా బాగా అలసిపోయాడు, జీవితంలో బాగా అలసిపోయి సో ఇంకా కళ్ళు అనేవి మూతలు పడుతూ ఉన్నట్టుగా, సో ఆ యొక్క కోపంలో ఫ్రస్ట్రేషన్లో మూతలు పడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. అండ్ సిట్టింగ్ ఆపోజిట్ హిమ్ ఐ కుడ్ ఫీల్ హిజ్ యాంగ్విష్ ద మైండ్ బియాండ్ విత్ థాట్స్ దట్ కేమ్ అవుట్ ఇన్ ఫ్రోజన్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ స్టిఫ్ యాజ్ కార్పసెస్. బియాండ్ అంటే ఇంటెన్స్లీ యాక్టివ్ అండ్ వైబ్రెంట్. సో అతని మైండ్ అంటే అతనికి నేను ఆపోజిట్గా కూర్చున్నాను, దాన్ని బట్టే అర్థమవుతుంది అతను ఎంత కోపంగా ఉన్నాడో, కానీ అతని మైండ్ అనేది ఎంత యాక్టివ్గా ఉన్నదో నాకు తెలుస్తుంది. సో అతని మైండ్లోంచి వచ్చే వర్డ్స్ కానీ మాటలు కానీ ఫ్రోజన్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే కఠినంగా అని కూడా కాదు, సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నట్టు. సెంటెన్సెస్ స్టిఫ్ యాజ్ కార్ప్సెస్ అంటే ఏంటి, డెడ్ బాడీస్. సో డెడ్ బాడీస్ ఎంత స్టిఫ్గా ఉంటాయో అతని మైండ్లోంచి వచ్చే వర్డ్స్ కూడా, ఆ యొక్క మాటలు కూడా అంతే స్టిఫ్గా ఉన్నాయన్నమాట. అంటే అతని బాడీ అనేది యాక్టివ్లో లేకపోయినా అతని బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్లో ఉన్నది. ఏ లాట్ ఆఫ్ పీపుల్ సీమ్ టు థింక్ దట్ డిజేబుల్ పీపుల్ ఆర్ క్రోనికల్లీ అన్హ్యాపీ. ఐ సెడ్ ఐ నో దట్ నాట్ ట్రూ మై సెల్ఫ్. ఆర్ యూ ఆఫెన్ లాఫింగ్ ఇన్సైడ్ అని అడుగుతున్నాడు. అంటే సో చాలామంది ఏమనుకుంటారంటే డిజేబుల్ పీపుల్ హ్యాపీగా ఉండరు అని అనుకుంటారు కదా, నేనైతే అది నమ్మను, మీరైతే ఏమనుకుంటున్నారు అని అంటున్నాడు అనమాట. సో మీరేమైనా నవ్వుకుంటున్నారా లోపట అని అంటున్నాడు. సో ఆథర్ క్వశ్చన్ అడిగాడు అనమాట స్టీఫెన్ హాకింగ్ని. అప్పుడు అతను ఆఫ్టర్ 3 minutes లేటర్ హీ రెస్పాండెడ్. సో 3 minutes తర్వాత స్టీఫెన్ హాకింగ్ ఆన్సర్ చెప్తున్నారు. ఏమని, ఐ ఫైండ్ ఇట్ అమ్యూజింగ్ వెన్ పీపుల్ ప్యాట్రనైజ్ మీ. సో ప్యాట్రనైజ్ అంటే షోయింగ్ కైండ్నెస్ అనమాట. సో అమ్యూజింగ్ అంటే ఫన్నీ, అంటే నాకు నా పైన ఎవరైతే కైండ్నెస్ చూపిస్తారో వాళ్ళని చూసినప్పుడు నాకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అని అంటున్నారు. అండ్ డూ యూ ఫైండ్ ఇట్ ఎనోయింగ్ వెన్ సమ్వన్ లైక్ మీ అండ్ కమ్స్ అండ్ డిస్టర్బ్స్ యూ ఇన్ యువర్ వర్క్. మన ఆథరే అంటున్నాడు అనమాట, ఎవరైనా నా పైన జాలి గట్టా చూపిస్తూ ఉంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అని అన్నారు. అనిన తర్వాత అప్పుడు మన ఆథర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు అనమాట. స్టీఫెన్ హాకింగ్ చెప్తాడనమాట ఈ ఆన్సర్. తర్వాత మన ఆథర్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమనంటే, మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీ యొక్క వర్క్ని డిస్టర్బ్ చేస్తే మీకు కోపం వస్తుందా. సో ఎనోయింగ్ అంటే కోపం. సో ఎప్పుడైనా మీకు కోపం అనేది
వస్తుందా అని అడుగుతారు. అడిగిన వెంటనే స్టీఫెన్ హాకింగ్ ద ఆన్సర్ ఫ్లాష్డ్ ఎస్. సో వెంటనే స్టీఫెన్ హాకింగ్ ఎస్ అని చెప్తాడు. దెన్ హీ స్మైల్డ్ హిస్ వన్ వే స్మైల్ అండ్ ఐ న్యూ without being sentimental or silly that I was looking at one of the most beautiful men in the world. సో వెంటనే అంటే చాలామంది ఏమనొచ్చు, నో నాకు అలా కోపం రాదు, నాకు ఎప్పుడు కోపం రాదు ఇలా చెప్పొచ్చు. కానీ అతను ఏమని చెప్పాడంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎవరైనా మీకు వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుందా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎస్ అని చెప్పాడు. ఎస్ అని చెప్పగానే ఇంకా మన ఆథర్కి అతను ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా అనిపించారనమాట. సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలాంటి సిల్లీగా కానీ సెంటిమెంటల్గా కానీ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం వల్ల అంత మంచి వ్యక్తిని, అంత బ్యూటిఫుల్ పర్సన్ని ఇంతకుముందు ఎప్పుడు ఇతను చూడలేదని చెప్తున్నారనమాట. నెక్స్ట్, a first glimpse of him is shocking because he is like a still photograph, as if all those pictures of him in magazines and newspapers have turned three-dimensional. సో మన ఆథర్ ఏమంటున్నాడంటే ఫస్ట్ అతన్ని చూసినప్పుడు అంటే స్టీఫెన్ హాకింగ్ని చూసినప్పుడు చాలా షాక్కి గురయ్యాడు అనమాట. సో ఇక్కడ గ్లిమ్స్ అంటే లుక్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఫస్ట్ లుక్లోనే ఆశ్చర్యానికి గురయ్యాడు. అంటే అతను ఎలా ఉంటాడు అంటే ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నట్టుగానే ఉంటాడు. సో మనం చూసే పేపర్స్లో వాటిలో మ్యాగజైన్స్లో చూసే వాటిలో ఫోటోగ్రాఫ్స్లో కనుక చూసుకుంటే 3 వైపుల నుంచి అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి ఈ లుక్స్లో ఫొటోస్ అనేవి తీసి ప్రింట్ చేస్తూ ఉంటారు. అలాగే అతను ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నాడట. దెన్ యూ సీ ద హెడ్ ట్విస్టెడ్ సైడ్ వేస్ ఇంటూ ఏ స్లంప్. అంటే స్లంప్ అంటే ఏంటంటే ఫాల్ హెవీలీ, అంటే అతని యొక్క హెడ్ అనేది ఇలా ఒక వైపుకి చాలా బరువుతో వాలిపోతే ఎలా ఉంటుందో అలా వాలిపోతుంటుంది అనమాట. ద టోర్సో ష్రంక్ ఇన్సైడ్ ద పేల్ బ్లూ షర్ట్. టోర్సో అంటే నడుం పై భాగం ఏదైతే ఉంటుందో దాన్ని టోర్సో అంటారనమాట. అది ష్రంక్ అంటే కుంచుకుపోయినట్టు. సో అతను వేసుకున్న షర్ట్లో కుంచుకుపోయినట్టు అయిపోయిందనమాట. అతని బాడీ యొక్క అంతా కూడా అలా కనిపిస్తూ ఉన్నది. ద వేస్టెడ్ లెగ్స్ అంటే ఇక్కడ అంటే అతను నడవలేడు కదా, సో అందుకని ఇక్కడ ఆ పదం ఉపయోగించి ఉండొచ్చు మేబీ. యూ లుక్ ఎట్ హిస్ ఐస్ విచ్ కెన్ స్పీక్ స్టిల్ అండ్ దే ఆర్ సేయింగ్ సంథింగ్ హ్యూజ్ అండ్ అర్జెంట్. సో అలా అతని బాడీ చూసినప్పుడు అలా అనిపించినా అతని కళ్ళు చూసినప్పుడు మాత్రం అతను ఏదో చెప్తున్నట్టుగా, ఏదో ఇంపార్టెంట్ అర్జెంట్ విషయం చెప్తున్నట్టుగా, ఎంతో విషయాన్ని అతని కళ్ళ ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ హార్డ్ టు టెల్ వాట్, కానీ అది అర్థం చేసుకోవడం అతను చెప్పడం కూడా కష్టమే, అతను చెప్పలేడు కాబట్టి. బట్ యు ఆర్ షేకెన్ బికాస్ యూ హ్యావ్ సీన్ సంథింగ్ యూ నెవర్ థాట్ కుడ్ బి సీన్. బిఫోర్ యూ లైక్ ఏ లాంతర్న్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సో ఇంతకుముందు ఎప్పుడు చూడలేనటువంటిది ఒకటి ఇక్కడ మనకి చూస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తూ ఉన్నారు. బిఫోర్ యూ లైక్ ఏ లాంతర్న్ హూజ్ వాల్స్ ఆర్ వాన్ సో థిన్ యూ గ్లిమ్స్ ఓన్లీ ద లైట్ ఇన్సైడ్. అంటే మనకి సపోజ్ ఒక లాంతర్న్ కనుక చూసుకుంటే, లాంతర్న్ తెలుసు కదా, లైట్ వేసి వెలిగిస్తూ ఉంటారు పూర్వంలో ఎక్కువగా ఉండే. సో ఆ లాంతర్న్లో కనుక చూసుకుంటే చుట్టూ ఉన్న గ్లాస్ ఏదైతే ఉన్నదో అది చాలా థిన్గా మనకి ఉంటుంది మొత్తం కూడా, లోపల ఉన్న లైట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈజ్ ద ఇన్కాండెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ ద బాడీ ఆల్మోస్ట్ ఇర్రిలవెంట్. అంటే ఇన్నర్ గ్లో ఆర్ లైట్ అనమాట. ఇన్కాండెన్స్ అంటే ఇన్నర్ గ్లో ఆర్ లైట్. సో ఇక్కడ ఆ యొక్క స్టీఫెన్ హాకింగ్ని ఒక లాంతర్తో పోల్చారనమాట. అంటే బయట ఉన్న బాడీ అంటే బయట ఉన్న గ్లాస్ బాడీ అంతా కూడా లాంతర్లో థిన్గా ఉన్న లోపల లైట్ అనేది బ్రైట్గా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతను కూడా అని అతన్ని ఒక లాంతర్న్తో పోల్చారు. ద బాడీ ఆల్మోస్ట్ ఇర్రెలవెంట్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ లైక్ ఏ కేజ్ మేడ్ ఆఫ్ షాడోస్. అంటే సో బాడీ అంతా కూడా ఇర్రెలవెంట్గా ఉంటుంది, ఏదో ఒక ఎముకలతో ఒక షాడో లాగా మాత్రమే ఉంటుంది. సో దట్ I, no believer in eternal souls, know that this is what each of us is, everything else as an accessory. సో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇలానే ఒక ఇన్నర్ గ్లో అనేది, ఒక ఇన్నర్ టాలెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా అది ఉంటుంది. వాట్ డూ యూ థింక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ డిజేబుల్డ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ ఎర్లియర్. సో మళ్ళీ స్టీఫెన్ హాకింగ్ని ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట మన ఆథర్. ఏమనంటే ఈ డిజేబుల్డ్గా ఉండడం అనేది మీ దృష్టిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో డిజేబుల్డ్గా ఉండడం వల్ల లాభం ఏంటి అని అడుగుతాడనమాట మన ఆథర్ స్టీఫెన్ హాకింగ్ని. అప్పుడు వెంటనే స్టీఫెన్ హాకింగ్ ఐ థింక్ ఐ సెడ్ యు డూ
ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీథింగ్ గుడ్ అబౌట్ బీయింగ్ డిజేబుల్. సో నాకు తెలిసి ఈ డిజేబుల్గా ఉండడం వల్ల ఏ ఉపయోగం అనేది లేదు అని ఆన్సర్ అనేది ఇస్తారు. ఐ థింక్ ఐ సెడ్ యూ డూ డిస్కవర్ హౌ మచ్ కైండ్నెస్ దెర్ ఈజ్ ఇన్ ది వరల్డ్. సో మీరు చాలా కైండ్నెస్ అంటే చాలా జాలిని పొందే ఉంటారు కదా ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద అని అంటున్నారు. ఎస్, హీ సెడ్ ఇట్ వాజ్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ హిస్ వాయిస్ సింథసైజర్ దట్ ఇట్ కుడ్ కన్వే నో ఇన్ఫ్లెక్షన్, నో షేడ్స్ ఆర్ టోన్. సో అతను ఏమంటాడంటే, సో మీరు ప్రపంచం మొత్తం మీద కూడా చాలా జాలిని దాన్ని పొందారు కదా అనగానే ఎస్ అంటారనమాట స్టీఫెన్ హాకింగ్. అయితే ఆ ఎస్ అనేది పాజిటివ్గానా నెగిటివ్గానా, అంటే కోపంగా అన్నారా ఎస్ అని, లేకపోతే పాజిటివ్గా అన్నారా నెగిటివ్గా అన్నారా అనేది తెలియదు. ఎందుకంటే అతను మాట్లాడితే అతని టోన్ ద్వారా కానీ అతని యొక్క వాయిస్ ద్వారా కానీ మనం తెలుసుకోగలం. కానీ అక్కడ మిషన్ వాయిస్ అండ్ ఐ కుడ్ నాట్ టెల్ హౌ ఎంతూసియాస్టికల్లీ హీ అగ్రీడ్ విత్ మీ. కానీ ఇతనికి అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే అది ఒక మిషన్ వాయిస్ కాబట్టి అది ఏ విధంగా అన్నారు అంటే ఎస్ అని అన్నారా పాజిటివ్గా నెగిటివ్గా అన్నారా అనేది ఇతనికి మన ఆథర్కి అర్థం కాలేదన్నమాట. ఎవ్రీ టైమ్ ఐ షిఫ్టెడ్ ఇన్ మై చైర్ ఆర్ టర్న్డ్ మై వ్రిస్ట్ టు వాచ్ ద టైమ్ ఐ వాంటెడ్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ 30 minutes కౌంట్. సో ఇతను ఆ కూర్చున్న కుర్చీలోంచి ఏదైతే వీల్ చైర్ ఉన్నదో అక్కడి నుంచి నెమ్మదిగా అటు ఇటు కదలడం కానీ, అంటే కుర్చీలోంచి అటు ఇటు కదలడం, మళ్ళీ అతను వాచ్ చూసుకొని టైం చూసుకోవడం ఇలా చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ప్రతి ఒక్క మినిట్ని అతను వేస్ట్ చేసుకోకూడదు, ఇతనితో చాలా విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఐ ఫెల్ట్ ఎ హ్యూజ్ రిలీఫ్ అండ్ ఎక్సెలరేషన్ ఇన్ ది పాసిబిలిటీస్ ఆఫ్ మై బాడీ. సో ఎగ్జైట్మెంట్ అనమాట. ఎక్సెలరేషన్ అంటే ఎగ్జైట్మెంట్. అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే అతని యొక్క బాడీని చూసి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడంటే హౌ లిటిల్ ఇట్ మ్యాటర్ దెన్ దట్ ఐ వుడ్ నెవర్ వాక్ ఆర్ ఈవెన్ స్టాండ్. సో అతనికి అప్పుడు అనిపించింది అనమాట, అంటే స్టీఫెన్ హాకింగ్ లాంటి వ్యక్తిని చూసినప్పుడు అతనికి అనిపించింది, అంటే ఇతను కనీసం అటు ఇటు కదలగలుగుతున్నాడు, అతని చేతులు పనిచేస్తున్నాయి, మాట ఆడగలుగుతున్నాడు. ఇలా ఇవన్నీ చూసినప్పుడు, అంటే స్టీఫెన్ హాకింగ్ని చూసినప్పుడు అతను కేవలం ఒకే ఒక్క ఫింగర్తో అతను ఆ యొక్క సిస్టంలో ఉన్న కీస్ని టైప్ చేయడం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు మన ఆథర్కి అనిపించింది అనమాట, అతను చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. అప్పుడు అనిపించింది అతని దృష్టిలో నడవలేకపోవడం, నించోలేకపోవడం పెద్ద విషయం కాదు అని అప్పుడు అనిపించింది అనమాట ఇతనికి. అప్పటి వరకు కూడా అతను కూడా అందరిలానే మేబీ బాధపడి ఉండొచ్చు. ఐ టోల్డ్ హిమ్ హౌ హీ హ్యాడ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ బియాండ్ క్లిచ్ ఫర్ మీ అండ్ షూర్లీ ఫర్ అదర్స్. డిడ్ దట్ థాట్ హెల్ప్ హిమ్. సో క్లిచ్ అంటే ఇక్కడ క్లిచ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయం పదే చెప్తే దానికి అర్థం లేకుండా పోతుంది కదా. సో ఇక్కడ క్లిచ్ అంటే అదనమాట. ఐ టోల్డ్ హిమ్ హౌ హీ హ్యాడ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ బియాండ్ క్లిచ్ ఫర్ మీ. సో నేను చెప్పే మాట అది అతనికి అంత మీనింగ్లెస్గా ఉండొచ్చు. అంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ కదా, అది మీకు ఏ విధంగా అయినా హెల్ప్ అయ్యిందా అని అడుగుతారనమాట మన ఆథర్. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఫ్యాన్ ఉన్నాడు, అంటే ఒక హీరోకి నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అని వెళ్ళి వాళ్ళకి చెప్తే అది వాళ్ళకి అంత కరెక్ట్ అయిన మాటలా అనిపించదు. అలాగే మీ ఎవరైనా ఒక మంచి టీచర్ని మీకు వెళ్ళి తీసుకొని మీరు నాకు ఇన్స్పిరేషన్ సార్ అని చెప్తే వాళ్ళకి అది పెద్ద మాటలా అనిపించదు. ఎందుకంటే అది విని వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది ఒక మీనింగ్లెస్ వర్డ్గా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది, అది మీకు ఏ విధంగా అయినా హెల్ప్ అవుతుందా అని అడిగారు మన ఆథర్. నో, హీ సెడ్, లేదు నాకు ఏం హెల్ప్ లేదు దానివల్ల అని అంటాడు అనమాట మన స్టీఫెన్ హాకింగ్. అండ్ ఐ థాట్ హౌ ఫూలిష్ ఐ వాజ్ టు ఆస్క్. సో అప్పుడు అనిపించింది అనమాట మన ఆథర్కి, అనవసరంగా నేను ఈ క్వశ్చన్ అడిగానేమో అని. వెన్ యువర్ బాడీ ఈజ్ ఏ క్లాస్ట్రోఫోబిక్ రూమ్ అండ్ ద వాల్స్ ఆర్ గ్రోయింగ్ నారోవర్ డే బై డే, it does not do much good to know that there are people outside smiling with admiration to see you breathing still. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సో ఎప్పుడైతే మనకి క్లాస్ట్రోఫోబిక్ అంటే వెరీ స్మాల్ అండ్ సఫోకేటింగ్, సో ఒక భయంతో కూడిన ఒక ప్లేస్ అన్నట్టు, చిన్న ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే అంటే మన బాడీ అనేది ఎప్పుడైతే కుంచుకుపోతుందో, సో అంటే మనం ఎప్పుడైతే చావుకి దగ్గరగా వెళ్తూ ఉంటామో సో అప్పుడు
ఈ బయట ఉన్న ఎవరైతే ప్రజలందరూ ఉంటారో వాళ్ళ యొక్క స్మైల్, అలాగే వాళ్ళు కోరుకునే. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఐ టోల్డ్ హిమ్ హౌ హీ హ్యాడ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ బియాండ్ క్లిచ్ ఫర్ మీ అంటే అండ్ షూర్లీ ఫర్ అదర్స్ డిడ్ దట్ థాట్ హెల్ప్ హిమ్ అంటే ఇతను ఒక పెద్ద సైంటిస్ట్ కదా, అతను ఎన్నో విజయాల్ని అనేవి సాధించాడు కదా. సో అలా సాధించినప్పుడు ఈ యొక్క వికలాంగులకి ఒక ప్రేరణగా ఉండడం అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థానానికి తీసుకువెళ్ళే ఈ యొక్క ఏవైతే ఇతను చేసిన పనులు ఉన్నాయో ఆ పనులు చేయడంలో ఈ యొక్క ప్రేరణ అనేది దోహదపడిందా అని మన ఆథర్ అడగగానే నో అని వెంటనే చెప్పేస్తాడనమాట. సో చెప్పగానే అనవసరంగా ఈ క్వశ్చన్ అడిగానే అని మనకి రచయిత ఫీల్ అవుతూ ఉంటాడు. సో when your body is a claustrophobic room and the walls are growing narrow day by day, it doesn't do much to know that there are people outside smiling with admiration to see you breathing still అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఆథరు, సో బయట ఉన్న ప్రజలందరూ కూడా మీరు అంటే అతనికి ఎలాంటి బాడీ సహకరించకపోయినా ఇన్ని విజయాలు చేశారు అని బయట అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు కదా, సో వాటి వల్ల మీరు ఆనందంగా లేరా అని అడుగుతారనమాట. సో వాటి వల్ల నేను ఎలాంటి ఆనందంగా కూడా లేను. మనకి ఈ యొక్క అంటే చావుకి దగ్గర అవుతున్న కొలది కూడా సో దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది లేదు, ప్రజలు కురిపించే ప్రశంసల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అంటున్నారు. ఈజ్ దేర్ ఎనీ అడ్వైస్ యూ క్యాన్ గివ్ డిజేబుల్ పీపుల్ సంథింగ్ దట్ మైట్ హెల్ప్ మేక్ లైఫ్ బెటర్ అని అంటున్నారు. అంటే డిజేబుల్ పీపుల్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, వారి యొక్క లైఫ్ అనేది ఇంకా బెటర్గా ఉండడానికి అని అంటున్నారు. దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్. ఐ థింక్ థింగ్స్ లైక్ ద డిజేబుల్ ఒలింపిక్స్ ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. సో వారికి వాళ్ళు ఏవైతే చేయగలరో ఆ యొక్క పనిలోనే వాళ్ళు నిమగ్నమై ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళని వాళ్ళు బెటర్గా ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే డిజేబుల్ ఒలింపిక్స్ అవి కూడా పెడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తూ ఉన్నారు. ఐ నో వాట్ యు మీన్. ఐ రిమెంబర్ ద ఇయర్స్ I had spent trying to play a Spanish guitar considerably larger than I was and how gleefully I had unstringed it one night. అంటే ఇతను చెప్తున్నాడు అనమాట. సో ఒకరికి రాని పనిని మనం ఎప్పుడూ కూడా చేయకూడదు, సో మనకి ఎందులో టాలెంట్ ఉన్నదో అందులో మనం రాణించాలి అని స్టీఫెన్ హాకింగ్ చెప్పినప్పుడు మన ఆథర్, సో ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా ఇతనే మన ఆథర్ అనమాట, ఇతను చెప్తున్నారనమాట. ఏమని అంటే అవును సార్, నేను కూడా ఒకసారి కొన్ని ఇయర్స్ ముందు ఒక స్పానిష్ గిటార్ అనేది ప్లే చేశాను, అది నాకు ప్లే చేయడం రాదు, బట్ నేను ట్రై చేశాను, అది తెగిపోయింది, అంటే వాటి యొక్క తీగలు అనేవి తెగిపోయాయి. సో గ్లీఫుల్లీ అంటే వెరీ హ్యాపీలీ అని అర్థం. సో నేను ఆ యొక్క తీగలన్నీ కూడా తెంపేశాను అని నవ్వుతూ చెప్తూ వచ్చారనమాట. ద హాఫ్ అవర్ వాజ్ అప్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎనోయిడ్ యూ ఇనఫ్. ఐ సెడ్ గ్రిన్నింగ్ థ్యాంక్ యూ ఫర్. సో ఇక్కడ గ్రిన్నింగ్ అంటే స్మైలింగ్ అనమాట. స్మైలింగ్ అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఇచ్చిన టైం అనేది అయిపోయింది కాబట్టి నవ్వుతూ, ఇంకా నేను మిమ్మల్ని చాలా ఎనోయింగ్ అంటే ఇరిటేట్ చేసి ఉంటాను, మీకు కోపం తెప్పించుంటాను, సో ఇంకా నా టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ అని చెప్పి ఇతను అంటారు మన ఆథర్. స్టే, ఐ వెయిటెడ్, హ్యావ్ సమ్ టీ. సో స్టే, ఉండు అని అంటే ఉండండి అని చెప్తారు మన ఆథర్కి స్టీఫెన్ హాకింగ్. సో అతను అక్కడే ఉంటారు. హ్యావ్ సమ్ టీ, ఐ క్యాన్ షో యూ ద గార్డెన్. సో కొంత టీ అనేది తాగుతూ నేను మీకు గార్డెన్ చూపిస్తాను అని చెప్తారనమాట స్టీఫెన్ హాకింగ్. ద గార్డెన్ వాజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పార్క్, బట్ స్టీఫెన్ హాకింగ్ కవర్డ్ ఎవ్రీ ఇంచ్ రంబ్లింగ్ along his in his motorized wheelchair while I dodged to keep out of the way. అంటే ఈ యొక్క గార్డెన్ అనేది ఎలా ఉన్నదట, ఒక పెద్ద పార్క్ అంట కూడా పెద్ద పార్క్ లాగా ఉన్నదనమాట. అలాగే స్టీఫెన్ హాకింగ్ ప్రతి ఒక్క ఇంచ్, ఆ పార్క్లో ప్రతి ఒక్క ఇంచు కూడా కదులుతూ వెళ్తున్నాడు. అంటే ఏవైతే వీల్ చైర్లో ఉన్నారో ఆ యొక్క రంబ్లింగ్ అంటే ఆ యొక్క సౌండ్ అనమాట, ఆ చైర్ కదిలినప్పుడు వచ్చే సౌండ్, ఆ సౌండ్తో మొత్తం ఆ యొక్క పార్క్ అంతా కూడా, ఆ యొక్క గార్డెన్ అంతా కూడా అతను తిరుగుతూ ఉన్నాడు. సో డాడ్జ్డ్ అంటే ఏంటంటే
అవాయిడెడ్ అంటే దారి ఇవ్వడం అన్నట్టు. సో ఇతను అతనికి దారిస్తూ అతన్ని అనుసరిస్తూ ఉన్నారు. వీ కుడెంట్ టాక్ వెరీ మచ్, ద సన్ మేడ్ హిమ్ సైలెంట్. సో అతను గార్డెన్లో ఎక్కువసేపు మాట్లాడుకోలేదన్నమాట వీళ్ళిద్దరు. ఎందుకంటే ఇతను ఏదైనా క్వశ్చన్ అడిగినా స్టీఫెన్ హాకింగ్ ఆన్సర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఎందువల్లంటే సన్లైట్ అనేది ఆ యొక్క కంప్యూటర్ స్క్రీన్ పైన పడి అక్కడ అతనికి ఆల్ఫాబెట్స్ అనేవి కనిపించట్లేదు అనమాట. సో అందువల్ల ఇతను ఏదైనా క్వశ్చన్ అడిగినా అతను దానికి రిప్లై ఇవ్వడానికి టైప్ చేయాల్సిన ఆల్ఫాబెట్స్ అనేవి కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోలేదు. ద సన్ మేడ్ హిమ్ సైలెంట్, ద లెటర్స్ ఆన్ హీ స్క్రీన్ డిసపియరింగ్ ఇన్ ద గ్లేర్. సో గ్లేర్ అంటే లైట్ అనమాట. సో ఆ లైటింగ్లో ఆ యొక్క లెటర్స్ కనిపించకపోవడం వల్ల వీళ్ళు పెద్దగా మాట్లాడుకోలేదు. అండ్ అవర్ లెటర్ వీ వేర్ రెడీ టు లీవ్. సో గంట తర్వాత వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట. ఐ డిడెంట్ నో వాట్ టు డూ, ఐ కుడ్ నాట్ కిస్ హిమ్ ఆర్ క్రై. అంటే సో అతనికి ఏం చేయాలో తెలియలేదనమాట. ఇతను కూడా అతనిలాగే కుర్చీకే పరిమితం కాబట్టి అతను అక్కడి నుంచి లేచి అతను కిస్ చేయలేదు ఆర్ యాడ్ అవ్వలేదు. ఐ టచ్డ్ హిస్ షోల్డర్ అండ్ వీల్డ్ అవుట్ ఇన్ టు ద సమ్మర్ ఈవినింగ్. సో అతని యొక్క షోల్డర్ని టచ్ చేశాడు అనమాట. ఇతనికి చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి మన ఆథర్కి సో ఇతను స్టీఫెన్ హాకింగ్ యొక్క షోల్డర్ టచ్ చేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఈవినింగ్ అయిపోయింది. సో 3:30 to 4 అన్నారు కదా టైము. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సమ్మర్ ఈవినింగ్ అన్నారు. ఐ లుక్డ్ బ్యాక్ అండ్ ఐ న్యూ హీ వాజ్ వేవింగ్ దో హీ వాజంట్. సో ఇతను వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడనమాట స్టీఫెన్ హాకింగ్ వైపు. అతను బాయ్ చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది కానీ అతను చెప్పట్లేదు. ఎందుకంటే అతనికి చేతులు అవి పనిచేయవు కాబట్టి చెప్పట్లేదు. కానీ అతని మైండ్లో మాత్రం బాయ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వాచింగ్ హిమ్ అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ మై బ్రేవెస్ట్ సెల్ఫ్, ద వన్ ఐ వాజ్ మూవింగ్ టువర్డ్స్, ద వన్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ ఇన్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎలోన్, ఐ న్యూ దట్ మై జర్నీ వాజ్ ఓవర్ ఫర్ నౌ అని మన ఆథర్ అన్నారు. సో అతన్ని అలా చూడగానే అంటే ఒక సింబల్ అనమాట, ఒక బ్రేవ్కి సింబల్ లాగా అతను అలా అతని దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో అక్కడితో మన ఆథర్ యొక్క జర్నీ అనేది ముగిసిపోయిందని చెప్తూ ఉన్నారు. ఫిర్దాస్ కాంగా. సో ఫిర్దాస్ కాంగా ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్ అనే దాని నుంచి ఈ యొక్క లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మనకి లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.